షామీర్పేట్ వ్యవసాయదారుల సేవా సహకార సంఘం లిమిటెడ్లో 43వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో నష్టాల్లో ఉన్న వ్యవసాయ సహకార సంఘాన్ని ఇప్పుడు పనిచేస్తున్న కమిటీ చురుకుగా పనిచేస్తూ అభివృద్ధి పరంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మహాజన సభ ఫోరంతో స్టార్ట్ అయిందా లేదా, తర్వాత సిబి తీర్మానాలు చట్ట ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ చూసి ఒక రిపోర్ట్ రాసి డీసీఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఏదైనా జనరల్ బాడీకి మన జిల్లా సహకార అధికారి కార్యాలయం నుండి ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఇది కావాలి. సంవత్సరము స్టార్ట్ అయ్యేటప్పుడే స్టార్టింగ్ లోనే మనం ఒక ప్రణాళిక పీడీపీ అంటాం కానీ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలి. మన దగ్గర వనరు రకమైన విశ్లేషణ తయారు చేసుకోవాలి. స్వాట్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అంటే మన బలాలేంటి, బలహీనతలు ఏంటి, తర్వాత మన అవకాశాలు ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, మన భయాలేంటి, మన వనరులేంటి, ఇవన్నీ ఒక అంచనా వేసుకొని దానికోసం కేంద్ర ప్రభుత్వంలో మనకు సపరేట్గా ఒక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు అయిన సంగతి మీ అందరికీ తెలుసు. అమిత్ షా పనిచేసినందుకు సంతోషపడుతూ మరి మా గ్రామం తరఫున జగన్గూడ తరఫున మరి వీళ్ళ బృందాన్ని తెలియజేది ఏమనగా, మా గ్రామంలో రైతులు ఎక్కువ ఉంటారు. మరి పక్క ఊరు పోయి వరి ధాన్యం అక్కడ అమ్ముకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా గ్రామ రైతులకు. రానున్న రోజుల్లో మరి వచ్చే సీజన్ కి మా గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మా గ్రామ ప్రజల రైతుల తరఫున తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనమే ఇక్కడ కూర్చొని నిర్ణయం చేస్తే వాళ్ళు చేస్తారు భారతం. అంతేగా మీరు అమ్ముకున్నట్టే అది బంధం కాదు కదా. మనం ఒక చర్చ పెట్టి అది కూడా ఎజెండాలో పెట్టుకొని ఏదైనా స్టాక్ వచ్చే పరికరాన్ని ఉంటే తీసేయండి. పరికరం చేయంటే మనం దాన్ని చేసుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. అదేవిధంగా ఇప్పుడు సర్వీస్ కండిషన్స్ ఒకటి పెట్టారు ఇక్కడ, ఇది స్టాఫ్ సంబంధించి. అది కూడా మీరు ఆలోచన చేసి మరి స్టాఫ్ సంబంధించి కూడా సిబ్బంది సర్వీస్ కండిషన్ అన్నారు. ఆ సర్వీస్ కండిషన్ కూడా వేరే సొసైటీలలో తీసుకుంటే సాగరీసు అదొకసారి పరిష్కారం ఉన్న సంఘాన్ని మేము ఒక గోదాములు కట్టడం జరిగింది. 2 ఈ యొక్క షెడ్ నిర్మించి మళ్ళీ దీన్ని పాత బిల్డింగ్ సెటర్లు చేసి ఇవన్నీ దీన్ని ఒక రూట్లు వేస్తే అదే అభివృద్ధి చెంది బాగా అవుతుందని మా యొక్క చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఎవరికైనా లోన్లు కావాలన్నా పెట్టుకోండి. గతంలో లోన్లు ఇవ్వాలంటే బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు మేము లోన్లు పెట్టుకొని అనే స్థితికి తీసుకొచ్చినాం కాబట్టి ఇంట్లో కొత్తగా పెట్టుకున్నా చేయడానికి మొన్ననే 2 కోట్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది పై అధికారులు. ఎవరికి ఏ విధంగా సహాయపడాలన్నా మేము వెళ్ళవెళ్ళ ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ వచ్చి నుంచి కూడా డెవలప్మెంట్ జర బాగానే చేసారు. మన ఇంత ముందుకు ఇక్కడ మొత్తం పోలీస్ స్టేషన్ ఆక్రమించుకొని ఉండే బాగా చేసారు. ముంగట షెటర్లు కూడా మంచి కిరాయిలకు ఇచ్చి సొసైటీని డెవలప్మెంట్ చేసారు. ఇంకొకటి ఏంటంటే మీరే ఒకటి ఎరువులు ఇస్తారు అన్నాక, ఇంకొకటి మన జింక్ సల్ఫేట్ కానీ జర ఈ మందులు కూడా తెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన రైతులకు ఈ పొలాలు వేస్తున్నాము, జింకు లేక పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఈ మన పొలాలలో జింక్ సల్ఫేట్ జర తక్కువ ఉంది. ఈసారి జర ఈ సీజన్ కు మీరు తెప్పియాలని కోరుతున్నాను. అలాగే ఇంకొకటి మనకు టీఏలు ఎట్లయితే గవర్నమెంట్ ఉద్యోగులకు ఎట్లయితే ఉంటుందో నెలవారీగా ఏదైతే పెరుగుదల ఉంటాయో దాని ప్రకారమే 44 జియో ప్రకారము ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుగుణంగానే నడుస్తుంది. రెండోది ఇంటలెక్చువల్ సాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార సంఘాలు ఇంటలెక్చువల్ అనే సాఫ్ట్వేర్ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. డే టు డే ఎట్లయితే మనము నేషనల్ బ్యాంక్స్ లో చేస్తున్నామో మనం కూడా ఖచ్చితంగా అకౌంట్స్ క్లోజ్ చేస్తాం. డే టు డే నెక్స్ట్ డే వచ్చి అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ఎంత క్రియాశీలకంగా ఎంత మనకు క్లారిటీగా క్లియర్ గా ఉంది అని అంటే దానికి అదే ఉదాహరణగా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాలక వర్గానికి సంబంధించి గతంలో ఎట్లున్నా తెలియదు కానీ ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక రోజు దాటకుండా గడిచినటువంటి 4.5 సంవత్సరాల్లో మరి అన్ని సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి రికార్డు ఉంది. దానితో పాటు 3 నెలలకు జరిగినటువంటి మీటింగ్ను జిల్లా
సహకార సంఘం కానీ మరి మనకు ఫైనాన్స్ బ్యాంకు వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి ఆ ఎంసీ మినిట్స్ బుక్ కూడా అటెస్టేషన్ చేసి సర్టిఫై చేసి సంతకం స్టాంప్ వేసిపోతున్నారు. షామీర్పేట వ్యవసాయ సేవా సహకార సంఘంలో 43వ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషం. రైతులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని మరి ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అభినందించుకుంటూ మరి భవిష్యత్తులో ఇంకా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, రైతుకు ఇంకా సేవలు ఏ విధంగా అందించే చాలా చక్కటి సూచనలు సలహాలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మా పాలకవర్గం అందరము ఏకమై సేవలను విస్తృతం చేసి రైతులకు మరీ చేరువ చేస్తామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ కూరగాయలు పండ్లు కూడా మరి మనం ఇక్కడ కొనుగోలు కేంద్రాలు కూడా సహకార సంఘంలోనే మరి ఏర్పాటు చేసుకున్నాం. మరి పురుగు మందులు కానీ విత్తనాలు కానీ మరి ఎరువులు కానీ అవన్నీ కూడా చేసుకునేటటువంటి అవుట్లెట్ కూడా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో షామీర్పేట సొసైటీ సహకార సంఘం పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సేవలు విస్తరించే విధంగా ముందుకు పోతామని మరి గుడిచింతలపల్లి కేంద్రంలో కూడా మరి చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా రైతులకు సేవలు ఇంకా దగ్గర చేయాలనే ఉద్దేశంతో అక్కడ కూడా చాలా పెద్ద అగ్రి అవుట్లెట్స్ కానీ ఆఫీస్ కానీ నిర్మించుకున్నాం. రానున్న అతి తొందరలోనే మరి దాన్ని కూడా ప్రారంభించుకొని రైతులకు అంకితం చేసే విధంగా ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్పగా స్పందించినటువంటి రైతు చేతులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.